ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం లాస్ట్ వీడియోలో గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైతే ఇచ్చిందో వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15th వచ్చేసింది. ఇంకా మనకి ఓన్లీ 4 డేసే టైం ఉందన్నమాట. ఈలోపు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మనకి సెల్ఫ్గా అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది. లేదంటే నియర్ బై ఉన్న సచివాలయంకి వెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక అప్లై చేసేస్తారనమాట. ఇంకా 4 డేసే ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా వెళ్ళి అప్లై చేసుకోవడానికైతే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా ఆప్షన్స్ అనేవి ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పటికి చాలా చేంజెస్ అనేవి వచ్చేసినాయి అనమాట. మనం ఇంటింటికి వచ్చి సర్వే కూడా మనకి మళ్ళీ అయితే కనుక చేశారు, రీసెంట్గా కూడా చేశారు. ఒకవేళ ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వీడియో పెట్టేటప్పటికి నేను అప్లై చేసుకొని వచ్చాను. అలాగే మన ఇంటికి ఎవరైతే సర్వే చేయడానికి సచివాలయం నుంచి వస్తారో వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను అప్లై చేసేసుకున్నాను కాబట్టి నా పేరు మళ్ళీ మన ఇంటికాడ వాళ్ళు తెలియకుండా ఇచ్చిన ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను కాబట్టి అప్లై చేసుకున్నట్టయితే కనుక వచ్చేసింది అనమాట. ఇన్ని మోడిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఎలాగ రీచ్ అవ్వాలో తెలియదు అని అనుకున్నా కూడా మనకి సెల్ఫ్గా కూడా అప్లై చేసుకునే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి 10th ఇంటర్ సర్టిఫికేట్స్ అడగట్లేదు, కానీ మిగతా డిగ్రీ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయమంటున్నారు. అలాగే చాలామందికి ఇప్పటి వరకు మేము అప్లై చేసేసాం కదా, ఇప్పుడు సెప్టెంబర్ 15th లాస్ట్ డేట్ అయిపోతుంది, తర్వాత ఇంకా మనకి జాబ్ వచ్చేసినట్టేనా అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అది ఓన్లీ సర్వే చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇప్పుడు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఏదైతే ఇచ్చిందో దానికి సర్వే చేశారు, ఇంతమంది అప్లై చేసుకున్నారు, అలాగే మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చాము కదా, అవన్నీ కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు కదా. ఇప్పుడు వరకు అయిందైతే కనుక సర్వే, తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. లేదంటే ఏదో ఒక రకంగా మనం ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినలా ఫేకా అనేవి ఖచ్చితంగా సెలెక్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ సర్వే తర్వాత మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనకు బయటకు జాబ్కి వెళ్ళినా కూడా మనం ఇంటర్వ్యూ ఇచ్చేసుకుంటాం, అప్లై చేసుకుంటాము. తర్వాత ఇంటర్వ్యూలో లేదంటే కనుక బ్యాక్గ్రౌండ్లో మన ఏదైతే డేటా వాళ్ళకి ఇచ్చామో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు కదా. అలాగే సేమ్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది అనమాట. కాకపోతే తొందరలోనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది అందరికీ ఇస్తాము అని చెప్పి మనకి ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో అది చేస్తుంది. అయితే కొంచెం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లు అవ్వాలి. ఈ ప్రాసెస్లు అంతా అయ్యి మనకు జాబ్ వస్తుందా లేదా అని తెలియాలంటే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ సర్వేలో భాగంగా అప్లై చేసుకోండి. ఇది ఫస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తుంది, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే థర్డ్ లాగా వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంది. మనం బీటెక్ అని, డిగ్రీ అని, డిప్లొమా అని ఇలాగా మనం క్వాలిఫికేషన్స్ ఇచ్చాం. క్వాలిఫికేషన్స్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ని వాళ్ళంతా సపరేట్ అయితే కనుక చేసి మనకి ఏ స్కిల్ ఉంటుందో ఆ స్కిల్స్ని వాళ్ళు చూస్తారు కదా. మనకి బయట ఇంటర్వ్యూ అయినా కూడా ఇదే ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఏరియాలు వాళ్ళ క్లస్టర్లోకి వస్తాయో లేదంటే మ్యాపింగ్ పరిధిలో ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని అందరికీ అంటే ట్రైనింగ్ ఇవ్వకంటే ఏది నడవదు కాబట్టి ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చి మనకి తర్వాత ప్రొసీజర్ అనేది ఉండొచ్చు అనమాట. అలాగే ఇంకా గవర్నమెంట్ ఏమని మెన్షన్ చేసిందంటే కంపెనీస్ని మనకి లోకల్గానే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా కంపెనీస్ని తీసుకొస్తామని కూడా ఒకటి మెన్షన్ చేసింది. కాబట్టి మన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయ్యి త్రూ మెయిల్ ద్వారా అయినా కానీ అంటే సర్వే అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ అయిన తర్వాత మనకు ఒకవేళ మెయిల్ ద్వారా కానీ లేదంటే కనుక మన కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా దాని ద్వారా కానీ ఒకవేళ మనకి నోటిఫికేషన్ కానీ లేదు ఇలాగ ఏదైనా వస్తే కనుక నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయినప్పుడు మనకి వాళ్ళు ఏవైతే ప్రాసెస్లో పెడతారో అవన్నీ అయితే కనుక ఖచ్చితంగా జరగాలి కదా. అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు, అలాగే అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటాకున్నది. కాబట్టి ప్రజెంట్ ఏ సర్టిఫికేట్స్ ఉండాలో లేదంటే కనుక మనకి మధ్యలో గ్యాప్లు వచ్చేసి మ్యారేజ్ వల్లనో లేదంటే కనుక బ్యాక్లాగ్స్ ఉండో తర్వాత క్లియర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్కి అప్లై చేసుకుంటారు కదా.
అలాంటి వాళ్ళకి ప్రీవియస్గా ఏవి డాక్యుమెంట్స్ ఉంటాయో అవి కూడా అప్లోడ్ చేయించుకున్నారు కాబట్టి ఈలోపు ఈ గ్యాప్లో మనకి సర్టిఫికేట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ వచ్చేసిన సర్టిఫికేట్స్ని ఏం చేయాలి అన్నది కూడా చెప్తా ఉంటారు కాబట్టి ఎలా అప్లోడ్ చేసుకోవాలన్నవి ఇవన్నీ జరిగేయాలంటే మన పేరు అనేది ఖచ్చితంగా అందులో సర్వేలో మనం ఎన్రోల్ చేయించుకోవాలి. 1-2 సార్లు చెప్తున్నా, ఈ 4 రోజుల్లో చక్కగా మనకి నియర్ బై ఉన్న ఏ సచివాలయంలోకైనా కానీ వెళ్ళండి. అంటే కొంతమంది మ్యాపింగ్ పరిధిలోనే ఉండాలి అంటున్నారు, కాకపోతే లాస్ట్ డేట్ ఇంకా 4 డేస్ ఉంది కాబట్టి వాళ్ళు అప్లై మనకి చేసే అవకాశం అనేది ఎక్కువ శాతం ఉంటుంది అనమాట. అందులోనూ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు కొంచెం సేపు లోడ్ అవుతూ ఉంది కాబట్టి మనం కొంచెం పేషెన్స్గా ఉండి మనం డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అన్నీ చక్కగా అయితే కనుక అప్లై చేసుకోండి, అప్లై చేయించుకోండి, లేదంటే కనుక సెల్ఫ్గా అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఈ భ్రమలో ఉన్నారు అని చెప్పాను కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసేసాం కదా ఇంక మనకి జాబ్ వచ్చేసినట్టే, అలాగే శాలరీ అనేది ఎంత అంత అంటే ఏది ఇంకా ఎక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇంక ఏవైనా వచ్చినా అవన్నీ పుకార్లే, ఏమో ఎంత ఇస్తారో ఏంటో ఇవన్నీ ఏం తెలియదు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా అని చెప్పి ఓన్లీ గర్ల్స్కే ఉంటుందా అంటే అలాగేమీ లేదు, ఆడవాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మగవాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వాలంటీర్లుగా చేసినప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వచ్చు. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ నియర్ బై ఏదైనా లొకేషన్ ఏదైనా ఉండొచ్చు. తర్వాత ఏదైతే అప్డేట్లు ఇస్తారో గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి అయితే కనుక అవకాశం దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇదిగో ఎంత జీతం ఉంటుంది అంత జీతం ఉంటుంది, లేదంటే కనుక ఎంత అమౌంట్ ఏమైనా పే చేయాలా అలాంటి వీటికి అప్పుడే వెళ్ళిపోయి మీరు ఏమీ కంగారు పడద్దు. మనకి 15 తర్వాత జరిగే ప్రాసెస్ చెప్తారు, తర్వాత ఏవే ప్రాసెస్లు జరుగుతాయి ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా చెప్తారనమాట. అలాగే చాలామంది ఏంటంటే జాబ్ మానేసి తర్వాత వీటికి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న జాబ్ను వదులుకోకండి, అప్లై అయితే చేసుకోండి. ఉన్న జాబ్లు వదుకోవడం వల్ల అంటే ఇది మళ్ళీ ఎప్పటికి స్టార్ట్ అవుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ఉన్న జాబుల్లో అయితే కానీ ఎవ్వరు వదులుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో ఇస్తుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి ప్రస్తుతం మనం సర్వైవింగ్ అవుతున్న దాన్ని అయితే కనుక నిర్లక్ష్యం చేయకూడదు కదా. మీరు అప్లై చేసుకోండి, ఆ సర్వేలో భాగంగా తర్వాత ప్రాసెస్లు అన్నీ జరిగి మీ పేరు వచ్చి మీకు వచ్చిన శాలరీ ఓకే యాక్సెప్టబుల్ అనుకున్న తర్వాత మీరు జాబ్ని ఇది చేసుకోండి. కానీ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి మీరు ఏదైనా ఇది చేసుకుంటే మీకే లాస్ అవుతుంది. నేను 2-3 చోట్ల విన్నాను అనమాట, అందు గురించి అని చెప్పి క్లియర్గా ఈ పాయింట్ని అయితే కనుక మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి మనం ప్రధానంగా ఇప్పుడు ఉన్న 4 రోజుల టైంలో చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వెళ్ళి సెల్ఫ్గా కానీ సచివాలయంలో కానీ వెళ్ళి అప్లై చేసేసుకోండి. వెంటనే జాబ్ వచ్చేస్తుందా అంటే గవర్నమెంట్ జరిగే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ చిన్నగా ఎలాగైతే చేస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్పుడు జాబ్ వస్తుంది. అలాగే మనం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేస్తుందా అంటే అది కూడా అసలు అది ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేయాలని రూల్ అయితే కనుక ఉండదు కదా. మనకి వెరిఫికేషన్ ఉంటుంది, మన స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ ఏవీ లేకుండా అయితే కనుక జాబ్ అనేది ఇవ్వడం అనేది అసలు కల కదా. కాబట్టి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మీరు తర్వాత మళ్ళీ మేము అప్లై చేసేసుకున్నాం కదా అని ఉన్న వాటిని పోగొట్టుకోవద్దు. ఉన్న వాళ్ళు ఉన్నట్టు చేసుకొని తర్వాత ఈ ఆప్షన్ అనేది మీకు బెటర్గా అనిపిస్తే మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఈ ఆప్షన్లో ఏ ఆప్షన్ బెటర్గా ఉంటే ఆ ఆప్షన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. అందరూ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. తర్వాత ఇంతే శాలరీ అంత శాలరీ అన్నది ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు వెళ్ళిపోయి లేదంటే కనుక అక్కడ ఇక్కడ డబ్బులు కట్టేద్దామా అలాగన్నది చేయొద్దు. ఇంకే గవర్నమెంట్ మనకి ఏ న్యూస్ రిలీజ్ చేయలేదు కాబట్టి కంగారు పడిపోవద్దు, దయచేసి కంగారు పడద్దు. మనం ఈ ప్రాసెస్లో ఏదైనా చెయ్యాలి అంటే సర్వేలో మన పేరు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇవన్నీ అయితే కనుక ఖచ్చితంగా చెయ్యండి. నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 15 తర్వాత ఏదైనా అప్డేట్ వస్తే ఆ అప్డేట్ గురించి అయితే కనుక మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.